నర్సంపేటకు పెద్ది సుదర్శన్ రెడ్డి చేసినంత ఎవరు కూడా చేయలేదు సార్. గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు పనిచేసిండ్రు కానీ పెద్ది ఒక ఐదు ఐదు సంవత్సరాలే చేసిండు. 5 సంవత్సరాలే చేసిండు కానీ ఆ 5 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అది చిరకాలం నిలిచిపోయేటువంటి అభివృద్ధి చేసిండు సార్. నర్సంపేటకు అభివృద్ధి అంటే ఇప్పుడు మూడు ముఖ్య విషయాలు చెప్పదలుచుకున్నాను నేను. ఒకటి ఏంటంటే మన పాకాల చెరువుకు నీళ్లు ఆయన ఒక రైతు బిడ్డ కాబట్టి రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి రైతులకు మొట్టమొదలు మేలు చేయాలనే బాగా పట్టుదల ఆయనకు ఉండి పాకాల చెరువుకు నీళ్లు తేవడం అనేది మామూలు విషయం కాదు. అది అసాధ్యమైనటువంటి విషయాన్ని సాధించిండు మా పెద్ది. అదేవిధంగా రైతులకు పనిముట్ల విషయంలో సగం సబ్సిడీ అనేటువంటి ఒక స్కీమ్ తెచ్చింది సార్. ఆ స్కీమ్ అనేది అసలు మామూలు అది ఏ నియోజకవర్గానికి కూడా ఆ స్కీము లేదు కూడా. అట్లాంటి స్కీమ్ ని తెచ్చి మా నర్సంపేట రైతులకు అందించిండు. అదే విధంగా ఒక మెడికల్ కాలేజీ అనేది జిల్లా స్థాయిలో ఉండవలసినటువంటి మెడికల్ కాలేజీని ఒక నియోజకవర్గ స్థాయిలో తెచ్చి మా నర్సంపేట విద్యార్థులకు పేద విద్యార్థులకు అందించడం అనేది అది మామూలుగా ఎవరు చేయనటువంటి. మెడికల్ కాలేజ్ ముందు పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాము అని చెప్పేసి అక్కడ ఉండే రైతు కూడా 2 గుంటల భూమి ఇచ్చి ఆయన పొలంలోనే ఆయన విగ్రహాన్ని సొంత ఖర్చులతో పెట్టుకుంటే ఎందుకు మరి ఆ దిమ్మె ఎందుకు గులగొట్టవలసి వస్తుంది? ఎందుకు ఇక్కడ వాళ్ళు అట్లా చేయిస్తున్నారు అపోజిషన్ సంబంధించి? సార్ అపోజిషన్ వాళ్ళకు పెద్ది అంటే కుట్రా సార్. వాళ్ళకు పెద్ది చేసినటువంటి అభివృద్ధి పనులకు ఓర్చుకోలేక ఇవాళ పెద్ది విగ్రహాన్ని పెట్టాలంటే వాళ్ళు నిరాకరిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ పెద్ది కూడా మెడికల్ కాలేజీకి ఆ స్థలాన్ని కూడా మన దొడ్డ రామ్మోహన్ రెడ్డి ఒప్పించి ఫ్రీగానే తెచ్చి ఆ రోజు ఆ మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్ని కట్టించడం జరిగింది. దాని ముందు పెద్ది విగ్రహాన్ని ఖచ్చితంగా కట్టి నిలబెట్టేదాకా మేము అసలే నిద్రపోం సార్. మేము ఖచ్చితంగా పోరాడి అక్కడ సార్ వాళ్ళకి ఇప్పుడు ఏది గవర్నమెంట్ ఉన్నదనేటువంటి అహంకారంతో ఇవాళ ఆ స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో వాళ్ళు కొందరు గద్దెను కూల్చడం జరిగింది. కానీ వచ్చే 2 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. రాగానే ఆ కాలేజీకి పెద్ద పేరును పెట్టి ఖచ్చితంగా దాని ముందు విగ్రహం ప్రతిష్ఠించే వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ అశోక్ నగర్ దగ్గర పాకాలకి వచ్చే ఫస్ట్ మొదటి నీరు అనేది మా పంట పొలాల నుంచి వెళ్తుంది. పాకాలకు నీళ్ళు తేవడం చాలా మంది ఎమ్మెల్యేలు అంటే నేను 2009 నుంచి ఓటేస్తున్నాను. అంటే ఎప్పుడు ఈయన ప్రకాష్ రెడ్డి ఉన్నప్పుడు నుంచి చేస్తున్నాను. అంతకుముందు మా నాన్న మా తాతలు వాళ్ళు అందరూ అనేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పాకాలకు నీళ్ళు తెస్తా అని చెప్పిన వాళ్ళే. కానీ నేను చూసినప్పుడు పెద్దనే మాకు నీళ్ళు తెచ్చిండు. నర్సంపేటకు మెడికల్ కాలేజ్ కూడా ఆయన ద్వారానే వచ్చింది. ఇక రాత్రి అది కొంతమంది కాంగ్రెస్ గుండా నాయకులు దాన్ని కూల్చేయడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చినాక దాన్ని మేము ఖచ్చితంగా నిర్మించుకొని ఆయన ఎప్పటికీ మా గుండెలో ఉంచుకుంటాం. అంటే ఇప్పుడు ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఎవరు? ఇప్పుడు దొంతి మాధవరెడ్డి ఉన్నారు. రేవూరి ప్రకాష్ రెడ్డి అప్పుడు నేను 2004లో వేసినప్పుడు ఆయన ఉండాలి. మరి ఎందుకు ఇంత ఇప్పుడు ఆల్రెడీ పెద్ద సుదర్శన్ లేదు, రెడ్డి భౌతికంగా లేడు, ఎందుకు మరి ఇంత కక్ష ఎందుకు? అదే అన్న, ఆయన చూస్తే జీర్ణించలేకపోతున్నారు. ఆయన చూస్తేనే వాళ్ళకి భయం లేకున్నా కూడా భయమే ఉన్నది. భయపడుతున్నారు. అందుకే కదా నాకు విగ్రహమే పెట్టలే, గద్దెను కూల్ చేసారంటే అది మీరే అర్థం చేసుకోవాలి. గద్దెను కూల్ చేస్తారా అన్న ఎవరైనా? అట్లా చెప్పండి. మేము ఖానాపూర్ మండలం, మాది మంగళారిపేట గ్రామ పంచాయతీ. ఈరోజు సార్ మాలో లేడు కానీ సార్ మాకు ఎనలేని సేవ చేసిండు. వాస్తవం చెప్పాలంటే మాది ఒక మారుమూల ప్రాంతం. మంగళారిపేట అంటే ఖానాపూర్ మండలానికి ఒక మారుమూల గ్రామం. అటువంటిది మాకు కొన్ని భూ సమస్యలు ఉండే. భూ సమస్యలు ఉన్నప్పుడు కూడా రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా ఫస్ట్ ఎమ్మెల్యే టీడీపీ నుండి వచ్చినప్పుడు మీ భూములకు అన్ని పట్టాలు ఇస్తాను, మీకు పందిపూకుల వాగు పాకాలు ఇడిచిపెట్టి మీకు పాకాల నుండి వాటర్ కూడా మీ ఊరుకు తీసుకొస్తానని చెప్పి ఓట్లు ఇచ్చారు ఇంతకుముందు. ఆ తర్వాత మాధవరెడ్డి గారు వచ్చారు. మాధవరెడ్డి గారు కూడా అదే చెప్పారు, మీకు నేను భూములు రాజశేఖర రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు మేము కూడా మీకు మీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి మేము భూమిలో పట్టాలు ఇప్పిస్తాను, పాకాల నీళ్ళు తీసుకొస్తాను అని చెప్పారు. కానీ వాళ్ళు ఎన్నికల వరకే చెప్పి ఓట్లు వేయించుకొని ఉండిపోయారు. కానీ సుదర్శన్ రెడ్డి గారు మాకు ఒక్కసారి వచ్చారు ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు. మీకు అందరూ చెప్పి ఓట్లు వేయించుకొని వెళ్ళిపోయారు. ఒకసారి నన్ను నమ్మండి, నన్ను నమ్మితే మీ ఊరుకు నేను
మీ పట్టాలు ఇచ్చినాకనే నేను ఓటు అడుగుతా అని చెప్పాడు మాకు. నమ్మి మా ఊరు కూడా ఇప్పటి వరకు కట్టుబడి ఆయనకు ఓటేసాము. మాకు భూములకు పట్టాలు ఇచ్చారు. కాకుండా మా దురదృష్టం ఏంటంటే మాకు ఒక పాకాల నీళ్ళు కూడా ఇచ్చారు. కానీ 3 సంవత్సరాలు ఆయన కరోనా వచ్చింది ఆయన ఉన్నప్పుడు. అందులో కొద్దిగా బడ్జెట్ లేక ఆగిపోయారు. నెక్స్ట్ ఈసారి కూడా మళ్ళీ గవర్నమెంట్ వస్తే ఆ పని కూడా చేసేటోడు. కానీ సారు ప్రతి గడప తొక్కని ఇల్లు లేదు, ప్రతి పేదోనికి ఆయన చేయని సాయం లేదు. కానీ ఈ రోజు భగవంతుడు ఆయనను ఎందుకు ప్రజల మధ్యలో మమ్మల్ని లేకుండా మా దాంట్లో ఆగం చేసి ఇలా వెళ్ళిపోయారు. కానీ ఆ లోటు మా నర్సంపేట నియోజకవర్గానికి ఇప్పుడు అలాంటి వ్యక్తి రారు, చూడం కూడా రాలేరు కూడా. మెడికల్ కాలేజ్ తెచ్చాడు, జిల్లాలో ఉండవలసిన కాలేజ్ అది తీసుకొచ్చారు. రామప్ప ఎక్కడ ఉంది, పాకాల చెరువు ఎక్కడ ఉంది, అక్కడ నుండి ఇక్కడ ఎమ్మెల్యే లేకున్నా కూడా ఎమ్మెల్యే లేకముందే చేసి చూపెట్టినది. ఆ పాకాల్లో రామప్ప నీళ్ళు ఇచ్చి నాకనే రైతుల పాదాలు గడిగినాకనే నాకు ఓటేయండి అన్నాడు. ఎమ్మెల్యే వడిపోయినా కూడా ప్రాజెక్టు తెచ్చి తర్వాత ఓట్లు అడిగి గెలవక ముందే నీళ్ళు తీసుకొచ్చిండు. అది ఆయన దమ్మున్న లీడరు. కానీ ఇప్పుడు ఉన్న ఆయన ఈ రోజు ఆ మెడికల్ కాలేజీ ఆయన తెచ్చిన ఆ కాలేజీ ముందే ఆ విగ్రహం పెట్టక ముందే ఆ గద్దెను కూల్చున్నాడు ఈ మూర్ఖునికి ఇంకా ఎప్పుడు బుద్ధి వస్తుందో తెలియదు. 3 సంవత్సరాలు అయితే గెలిచి ఇప్పటి వరకు ఆ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి బయటికి వెళ్ళాడు. ఆడు జనాలు కూడా ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి నర్సంపేట ప్రజలు. ఈ రోజు మనము సుధన్న ఉన్నప్పుడు మన నియోజకవర్గం ఎట్లా ఉంది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే ఈ 3 సంవత్సరాల దగ్గర కావస్తుంది. ఇప్పుడు వరకు ఏ ఊరికైనా పోయి మీ సమస్య ఏందని తెలుసుకున్నాడా? ఈ రోజు ఆయన విగ్రహం పెడతామంటేనే భయపడతాడు. ఆయన విగ్రహం చూసి కూడా భయపడతాడు. ఆయన అంటే ఆయన అంత మూర్ఖుడు ఇప్పుడు ఈ సమాజంలో లేడు అని అనుకోవాలి. కానీ ఒకటే గుర్తు పెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీ లీడర్లకు మేము హెచ్చరిస్తున్నాం. ఈ రోజు మీరు విగ్రహాలు గద్దెలు కూల్చినంత మాత్రాన అయిపోయేది ఏం లేదు. పెద్దన ఆశలు ఖచ్చితంగా నిలబెడతాం. నీకు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నర్సంపేటలో లేకుండా వడిస్తాం కూడా. పెద్దన ఆశయాలను నిలబెడతాం. నువ్వు ఇప్పుడు గద్దెలు కూలగొట్టుడో లేకుండా ఇది చేసాడో ఏదో చేసుకుంటే అది నీకే నష్టం. అది ఇప్పుడు రాష్ట్రంలో ఒక ఉద్యమకారుడు ఆయన. నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం చేసింది కూడా లేడు మాధవ్ రెడ్డి. ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు ఆ ఉద్యమంలో మాకు చెప్పాలండి. కానీ ఇవాళ ఆయన తెచ్చిన కాలేజీ ముందు ఆ విగ్రహం కట్టిన ఉట్టి గద్దెనే కూల్చిండు అంటే ఆ గద్దెను చూసి కూడా నువ్వు భయపడుతున్నావు. ఇదే నీ ఓటమి. నర్సంపేట ప్రజలు కూడా ఆల్రెడీ నీకు అర్థం అయిపోయింది. నెక్స్ట్ నీకు నర్సంపేటలో కూడా తట్టా బుట్టా చదువుకొని నువ్వు వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోవాలి కూడా. నీ ముఖ్యమంత్రి ఆడ పూరీలు చేసుకుంటే ఆయన వెళ్ళిపోతాడు, నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు. కానీ ఇప్పటికైనా ఖబర్దాన్, ఇలాంటి చిల్లర పనులు చేయకు, నీ హుందాతనం దిగజార్చుకోకు. ఏదైనా ఉంటే ఆయన ఉద్యమకారుడు. ఇవాళ ఈ ఎమ్మెల్యే రాజకీయ భిక్ష పెట్టింది కూడా పెద్దనే నీ కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చింది కూడా. నువ్వు అప్పుడు ఎక్కడ ఉన్నావో కూడా తెలియదు కాంగ్రెస్ పార్టీలో. ఈ రోజు నీకు నర్సంపేటలో పరిచయం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్దనే. కానీ ఆయన విగ్రహాలు గద్దెలను కూల్చడం ఇవన్నీ చిల్లర పనులు మానుకో. ఇప్పటికైనా మానుకోండి. ఇది ఒక్కటే నీకు హెచ్చరించేది. ఇలా చేస్తే నీ హుందాతనం ఉన్నది కూడా పోతుంది.